ఈ సాంగ్ మెలోడీ సాంగ్, బట్ దీంట్లో నాకు తెలిసి ఈ ఆల్బమ్ లో ఇది హిట్ సాంగ్ ఐ థింక్. ఎందుకంటే నేను అన్ని వినలేదు, నేను విన్న దాంట్లో ఇది చాలా మంచి సాంగ్. ఓ చిన్న అదే ఇప్పుడు స్టార్స్ కి ఒక కొరియోగ్రఫీ ఉంటుంది, కొంచెం మిడ్ ఒక కొరియోగ్రఫీ ఉంటుంది, యంగ్స్టర్స్ కి ఒక కొరియోగ్రఫీ ఉంటుంది. సో ఇప్పుడు తన యంగ్స్టర్ ఇప్పుడు వస్తున్నారు కాబట్టి నా మేము తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఎక్కువ ఓవర్ గా డాన్స్ చేయకుండా, ఓకే క్యూట్ గా వీళ్ళు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి వీళ్ళ వరకు ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక హుక్ స్టెప్ ట్రై చేసాము. హుక్ స్టెప్ అనేది ట్రెండ్ అయ్యేది నా గ్రేట్నెస్ కాదు, ఆడియన్స్. సో వాళ్ళు హిట్ చేస్తే హిట్ అవుతుంది అంతే. బట్ ఇది కూడా నా గొప్పతనం ఏం కాదు, మై అసిస్టెంట్స్ అండ్ టీమ్ వర్క్. స్టార్స్ కి చేయటం అనేది డిఫికల్ట్, ఎందుకంటే ఒక్కొక్క స్టార్ కి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది, ఒక్కొక్క డాన్స్ స్టైల్ ఉంటుంది. ఆ ఇమేజ్ ని పట్టుకొని ఆడియన్స్ మెప్పియటం, ఫ్యాన్స్ ని మెప్పియటం అంటే చాలా కష్టం. బట్ ఏదో మా ప్రయత్నం ఏం చేస్తాం, అది హిట్ అవుతుంది. స్టార్స్ యాడ్ ఆన్ చేస్తారు మా స్టెప్ కి, వాళ్ళ స్టైల్ యాడ్ అయినప్పుడు చాలా. ఇప్పుడు అప్పు సార్ ఉన్నారు, అప్పు సార్కి నేను స్టెప్ నేర్పిస్తాను, బట్ ఆయన ఓన్ గా తను యాడ్ చేసుకొని ఈ డెలివరీ ఆయన స్టైల్లో డిఫరెంట్ గా చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ కొరియోగ్రాఫర్ నేమ్ వస్తుంది. సో అలాగా డిఫరెంట్ అందరు ఇప్పుడు ఆల్ హీరోస్ అలగలగ్గా వాళ్ళ ఓన్ స్టైల్ చేస్తారు అనమాట. సో అలాగా స్టార్స్ చేయటం అనేది ఇస్ నాట్ ఇది కాదు కానీ కష్టం. బట్ వీళ్ళకి ఏంటంటే మనం చెప్పినట్టు వింటారు. యంగ్స్టర్స్ ఏంటంటే బిగ్ మాస్ వచ్చారు, ఇప్పుడిప్పుడే మన న్యూ మూవీ, సో టీచర్ చెప్పేది వినాలి, గురువు చెప్పేది వినాలి అని చెప్పి వాళ్ళు 1 time 100 times ఆల్సో వాళ్ళు కష్టపడి డాన్స్ చేసి వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో మేము కూడా ఏదైనా క్రియేటివిటీ చేయడానికి యంగ్స్టర్స్ ఉంటే క్రియేటివిటీ చేయొచ్చు. బిగ్ స్టార్స్ ఏంటంటే వాళ్ళ ఆరాన్ని పట్టుకొని మనం వెళ్ళాలి. వీళ్ళకి ఏంటంటే మన థాట్స్ తిక్క స్టార్ట్ ఇవి కూడా మనం వీళ్ళ మీద ప్లే చేసి హిట్ అవుతుంది, బాగా ఇది వస్తుంది అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వీళ్ళకి చేయడం. సో ఓవరాల్ గా న్యూ కమర్స్ బాగా కష్టపడి వాళ్ళు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అలాగే అశ్విన్ చాలా రోజులు రిహార్సల్ చేశారు, చాలా నిజంగా హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. డబ్బులు బాగా ఇచ్చారు అందుకు. మా మేడం సుష్మా మేడం బాగా డబ్బులు ఇచ్చారు. నేను యాక్చువల్లీ చాలా మంది అడుగుతారు నన్ను, ఏది అన్ని అడుగుతారు, కానీ అవతల ఇంట్రెస్ట్ బట్టి అనమాట. ఇప్పుడు నేను నా గురించి ఇల్లు దాదాపు ఆల్మోస్ట్ 1.5 year వెయిట్ చేశారు, ఇది నేను చేస్తే మాస్టర్తో నేను చేసుకోవాలని. సో వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు ఓకే వాళ్ళకి ఏదో ఉంది చేయాలని, లైఫ్ లో ఏదో సాధించాలి గోల్ పట్టుకున్నారు. సో అందుకే చేద్దామని చెప్పి ఫస్ట్ మీట్ చేసినప్పుడు బాగా ప్యాషన్ గా ఉన్నారు, చాలా ప్యాషన్ గా ఉన్నారు. సో అప్పుడు అనిపించింది ఓకే ఒక వ్యక్తి చాలా కష్టపడుతున్నారు, మనము వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు గ్రో అయితే మనకి పేరు వస్తుంది, వాళ్ళ ప్రొడక్షన్ కి అండ్ ఇండస్ట్రీ కూడా ఒక వ్యక్తి ఒక గుడ్ యాక్టర్ వస్తాడని ఒక భరోసాతో ఐ విల్ కమ్ హియర్. సార్ అప్పు సార్ వేరే సార్, ఆయన వేరే. బట్ మేమందరం కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అశ్విన్ గారు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ ఒక సాంగ్ ఉంది పప్పు సాంగ్, సో దాంట్లో అప్పు సార్ది సర్ప్రైజ్ ఉంటుంది. సో అది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను షూట్ చేసేటప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది లేదు సార్, ఎవరికైనా ఒక మార్కెట్ లో ఒకటి హిట్ అయినప్పుడు, ఒక ఏదైనా ప్రోడక్ట్ వచ్చి హిట్ అయినప్పుడు దానికి ఒక ఉంటది, కానీ ఒక బాగా కారులో వస్తే ఒక రేట్ ఉంటుంది. మామూలు ఫ్లవర్స్ అమ్మాలి ఇదే అమ్ముతారు, కారులో వచ్చినప్పుడు ఒక రేట్ అమ్ముతారు, నడుచుకుని వచ్చినప్పుడు వాళ్ళకి ఒకటి. అంటే నేను కూడా ఏంటంటే బాగా ప్రొడక్షన్ బాగుంది చేస్తారు ఇస్తారంటే మనం కష్టపడే దాన్ని బట్టి. బిగ్ ప్రొడక్షన్ లో 10 days అలా రిహార్సల్ చేస్తాం, 5 days షూట్ అంటే 15 days నాది అక్కడ బ్లాక్ అవుతుంది. అప్పుడు రెమ్యునేషన్ ఎక్కువ తీసుకుంటాం. ఇప్పుడు ఇలా అప్కమింగ్ ఇప్పుడు ఉన్నారు స్మాల్ ఉన్న ప్రొడక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏంటంటే 3 days 4 days లో షూట్ ఫినిష్ చేయాలి, ఎక్కువ రోజు రిహార్సల్ వద్దు. కానీ ఈ ప్రొడక్షన్ లో మాత్రం నాకు ఎక్కువ రోజు రిహార్సల్ ఇచ్చారు, అన్నీ చేశారు. సో అలా అని చెప్పి నేను ఎక్కువ రెమ్యునేషన్ లేదు, సో ఎంత ఉంటే అంతే. బట్ నేను అందరికి అందుబాటులో ఉంటాను.
కొన్ని మూవీస్ అయితే ఫ్రీ కూడా చేస్తున్నాను. లైక్ నేను కావాలనుకొని నన్ను అడిగి లేదు జానీ మాస్టర్ కావాలి అని వచ్చినప్పుడు ఐ స్టాప్ మై ఇది నా సెల్ఫ్ డబ్బు అంతా పక్కన పెట్టి నేను ఒక హెల్ప్ అయితే వాళ్ళ మూవీకి ఒక ఒక బూస్ట్ వస్తుంది, లైఫ్ వస్తుంది అని అంటే ఐ కమ్ ఐ డూ. వాళ్ళు ఏదో ప్రేమతో ఏదో ఇస్తారు, ఓకే అలా కూడా చేసిన. అంటే నాట్ రెమ్యునేషన్ ఇంతే తీసుకోవాలని లేదు సార్. నేను కావాలనుకుని వస్తే నేను ఫ్రీ కూడా చేశాను. సో అలా ఇది ఆ యంగ్స్ట్ మొత్తం ఇది ఈ కథ చాలా బాగుంటది. నేను వినింది ఈ కథ ఇప్పుడు ఏమంటారు ట్రెండింగ్ లో ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియా దాని మీద సినిమా నైస్. అంటే అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు సార్. కథ నచ్చితేనే అని లేదు, సాంగ్ బాగున్నప్పుడు ఖచ్చితంగా. నా సినిమాతో నాకు సంబంధం లేదు, సాంగ్ బాగుంటే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ రీల్స్ లో కానీ ఈ కానీ మూవీ రాదు సార్, సాంగే వస్తుంది. సో సాంగ్ థియేటర్ పుల్లింగ్ కాబట్టి ఆ థియేటర్ పుల్లింగ్ కి నేను ఎంతవరకు హెల్ప్ అవుతాను ಅనే దాన్ని ಐ ಗಿವ್ ಮೈ ಬೆಸ್ಟ್. ಲೇಟೆಸ್ಟ್ ಹಾಗೂ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ಬಾಸ್ ಟಿವಿ ಕನ್ನಡ ಚಾನೆಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಹಾಗೆಯೇ ಬೆಲ್ ಐಕಾನ್ ಪ್ರೆಸ್ ಮಾಡಿ. ಇದರ ಜೊತೆಗೆ ಫೇಸ್ಬುಕ್, ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್, ಎಕ್ಸ್ ನಲ್ಲೂ ಮಿಸ್ ಮಾಡದೆ ಫಾಲೋ ಮಾಡಿ.